కొంచెం ముందు అందరూ చెప్పండి. విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్న ఉపశాంతయే అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే గణపతే నమః సమస్త ప్రార్థన సమర్పయామి. ఎడమ చేతి మీద కుడి చేయి బోధించుకోండి. దాన్ని కుడి తొడ మీద పెట్టండి. కుడి తొడ మీద ఎడమ చేయి కింద ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ కింద ఉండాలి. దీనికి సంకల్ప ముద్ర అని పేరు. ఏదైనా సంకల్పం చేసినప్పుడు ఈ రూపకముగా పెట్టుకునేసినారులే. ఎడమ చేతి లోపల కుడి చేయి బోధించుకోండి. దాన్ని కుడి తొడ మీద పెట్టుకోండి. అందరూ చెప్పండి. మమ ఉపాత్త సమస్త గుణిత క్షయద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః ఆగ్నేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే చాలా విశేషమైనటువంటి అదృష్టం. మీరు భాగ్యవంతులు అనడానికి ఒక నిదర్శనం కూడా ఇక్కడ. ఇప్పుడు నేను చెప్పినటువంటిది సంకల్పం ఉంటుంది. ఇక్కడ దాకా జనరల్ సంకల్పమే. తర్వాతే విశేషం వస్తుంది. ఏ నదీ తీరంలో ఉన్నాము, ఏ ఊళ్ళో ఉన్నాము, శ్రీశైలానికి ఏ రీతిలో ఉన్నాము, మనకి లాటిట్యూడ్ అంతా తర్వాతే వస్తుంది. మీరు దక్షిణ దిగ్భాగే చెప్పుకుంటున్నాగా అంత సంకల్పంలో చాలా మంది తెలిసే సంకల్పం అక్కడ చెప్పక్కర్లేదు. మేరు అంటే ఏమిటండి? కొండ పర్వతము. మేరు పర్వతం అంటారు. కొండకి దక్షిణముగా ఉన్నవారు ఈ సాక్షాత్తుగా కొండకి దక్షిణ చూడిపోయినప్పుడు మనకి ఉత్తరముగా కొండ ఉన్నది, కొండకి దక్షిణంగా మనం ఉన్నాం. సంకల్పానికి ఎలిజిబిలిటీ అనేటువంటి ప్లేస్. అందువల్ల నేను ఇక్కడ హోమం చేసుకున్నాము. మేరోః దక్షిణ దిగ్భాగే బహుధా నదీ తీరే అభయాంజనేయ స్వామి దేవాలయ సమీపే యాగశాలాయాం ఈశాన్య దిగ్భాగే సమస్త దేవత గోబ్రాహ్మణ హరిహర గురుచరణ బంధుమిత్ర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన గర్భాది షష్ఠి సంవత్సరాణ మధ్యే స్వస్తి శ్రీ మంగళకర విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు భాద్రపద
భాద్రపదమాసే కృష్ణపక్షే సప్తమి గురువరి తత్కాల అష్టమ్యాం శుభతిథౌ భానువాసర సంయుక్తాయాం శుభనక్షత్ర ఉపయోగ శుభకరణ దేవంగుణ సద్గుణ సకల గుణ భాగ్య విశేషేణ విశిష్టాయాం అస్యాం వర్తమానాయ శుభతిథౌ శ్రీ పరమేశ్వరం జ్యోతిష్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారందరూ కూడా వారి వారి గోత్రాన్ని మానసికముగా అమ్మవారికి నిర్ణయించుకోండి. మీ గోత్రాన్ని చెప్పుకోండి. ఇంటి పెద్ద యజమాని ఎవరైతే ఉన్నారో వారి పేరును చెప్పుకోండి. వారి సహధర్మచారిని ఎవరైతే ఉన్నారో ఇంట్లో ఆడవాడు వారి పేరు చెప్పుకోండి. వారి పిల్లల్లో మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వారి పేరు చెప్పుకోండి. వారికి వివాహం అయితే కోడలు గారి పేరు చెప్పుకోండి. వారికి సంతానం ఉంటే మనవాళ్ళు మనవరాళ్ళ పేరు చెప్పుకోండి. ఇంట్లో పెళ్లి కాని ఆడపిల్లలు ఉంటే వాళ్ళ పేరు చెప్పుకోండి. పెళ్ళైన ఆడపిల్లలు ఉంటే వాళ్ళ గోత్రం చెప్పుకొని అరుణ్ గారి పేరు చెప్పి తర్వాత కూతురి పేరు చెప్పి వారికి సంతానం ఉంటే కనుక మనవడు మనవరాళ్ళ పేరు చెప్పుకోండి. మీతో పాటు ఎవరెవరైతే బాగుండాలి అని కోరుకుంటున్నారో మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెళ్ళు, మీ బంధువులు, మీ మిత్రులు, మీ శ్రేయోభిలాషులు, మీ ఊరు అయ్యారు అందరి పేర్లు చెప్పుకోండి. అవును అందరూ మర్చిపోతూ ఉంటారు. అందరూ ఒకసారి అయ్యారు అందరూ చెప్పండి. సర్వేషాం మమ సహకుటుంబానాం సపరివారాణాం సబాంధవానాం సభ్రాతృకానాం ఆశ్రిత వర్గానాం క్షేమస్థైర్య ధైర్యశౌర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఆనంద అష్టైశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ కలపురుషార్థం సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థం ఫలసిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే రాజగృహే సర్వదా ఆనుకూల్యత దిగ్విజయత సిద్ధ్యర్థం విశేషతః అస్మాకం సహకుటుంబానాం లోకా సంస్థః సుఖినో భవంతు చెప్పాలి. మన ప్రసాదము పుణ్యము అందరికీ అందువల్ల వారికి అన్ని ఊర్లకి వెళ్ళి ఈ ట్రస్ట్ పేరు చెప్పి బాలాత్రిపుర సుందరి అమ్మవారి నామంతో విశ్వ కళ్యాణం కొరకై చండీ హోమాన్ని చేయించాలి. మరి మీరందరూ ఇలాగే సహకారం చేసి వారికి వారి సంస్థకి ఇతోధికముగా ఆర్థికముగా వ్యావహారికముగా శారీరకంగా మానసికంగా కూడా వారికి సహాయ సహకారాలు చేస్తూ ఇటువంటి లోక కళ్యాణ హితమైన కార్యక్రమాలు మీరు చేయించుకుంటూ ఉంటారు. ఇక రెండో వ్యక్తి ఎవరంటే కనుక నాకు నిజంగా పేరు కూడా తెలియదు. మీ ఆంజనేయ స్వామి గుడి యొక్క ధర్మకర్త అదే టీచర్ గారు సేవకుల్లో నేను ఒకడు. వచ్చిన రోజు నుంచి అలాగే చెప్తున్నాను. నేను వచ్చిన రోజు నుంచి ఆ మాటే చెప్తున్నాను. పైకి వచ్చి వెనకాల నాకు ఎంత భరోసా ఇస్తున్నారంటే జరుగుతుందో లేదో తర్వాత విషయం, సాధ్యపడుతుందో లేదో తర్వాత విషయం. మీకు ఏం కావాలన్నా నన్ను వచ్చి ఇస్తాను. కాన్ఫిడెంట్ అనేది చాలా అవసరం. అది పొద్దున సార్ పొగడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, పండుగ పక్కన అడిగారనుకోండి, అది జరుగుతుందో లేదో తెలియదు. కానీ ఆయన ముందు ఫస్ట్ మొట్టమొదట నాకు చెప్పేవాడు అంటే సర్వీస్ నేను ఏర్పాటు చేస్తాను. జరగని విషయం ఆయనకి తెలుసు, నాకు తెలుసు. కానీ
మనిషికి సంకల్పానికి కూడా ముఖ్యమైనది ఆ విశ్వాసము కావాలి. ఆ విశ్వాసాన్ని వారు ఈ గడిచినటువంటి 10 రోజుల్లో ఎంత కల్పించారు అంటే కనుక 2 సార్లు మాట్లాడారు. ఒకసారి నేరుగా వచ్చి కూర్చొని మాట్లాడాను, రెండోసారి 3 సార్లు ఫోన్లో మాట్లాడారు. వారు మాట్లాడిన ప్రతి మాటలో కూడా మా వాళ్ళు సర్వసమర్థులు, నా దగ్గర ఉండేటువంటి మా గ్రామ ప్రజలు కావచ్చు, నా చుట్టూ ఉండే ప్రజలు కావచ్చు, మీకు ఏం కావాలన్నా చేస్తారు. ఆల్వేస్ రెడీ ఫర్ యువర్, మీకు ఏం కావాలన్నా రెడీ. నాస్తి శబ్దమే చెప్పాలి. అది చాలా ఆనందదాయకమైన. ఉదయం నుంచి బయటలో వింటున్నాను. ఈ అమరాలు కావచ్చు, బియ్యం ఇవ్వడం కావచ్చు. ఇప్పుడు ఆంజనేయ స్వామి సర్వాంతర్యామైన మనిషి మనందరికీ తెలుసా తెలియదా? బియ్యం కట్టి ఎవరు తెచ్చారో లేదా ఆయన తెలుసా లేదా? మనం ప్రత్యేకించి వాళ్ళ వర్తంలో బయట చెప్పగల. ఎందుకోసం చెప్పడం అంటే చాలా మందికి మనలో మనస్సులో ఏమో సంకల్పం దాన ధర్మం చేయాలి, ఆచరణలో వచ్చేటప్పుడు అది ముందుకు రాదు. కారణం ఏంటంటే దీనిలో 2 ఉన్నాయి. ఒకటి, ఎలానూ ఈయన సమర్థుడు కాబట్టి బియ్యం 2 రోజులు పక్కన రోజు పెరుగుతూ పట్టుకొచ్చి ఎలా చేస్తాడు, మనం ఇవ్వాల్సిన అవసరం వస్తే ఆలోచిద్దాంలే. రెండోది, మనం నిర్ణయం కదా కాణిపాక బ్రహ్మోత్సవాలకు పోయి వచ్చాం, 10,000 కట్టేసి వచ్చాం కదా, కాబట్టి ఫైనల్లో ఇద్దాంలే, ఆ ఫైనల్లో ఇద్దాంలే, మన కూడా ఇక్కడ ఎక్కడికి పోతుందిలే. దానము ధర్మము కూడా ఎప్పుడు వెంటనే చేయాలి. ఆకలేసినప్పుడే ఆకలేసిన వాడికి అన్నం పెట్టాలి, ఆకలేసినప్పుడే అన్నం తినాలి. మరో మన మైలో చెప్పడం వల్ల మనలో ఒక చలనం వచ్చి వేగంగా సాధ్యమైనంత వేగంగా పడుతూ మనం కూడా దానం ధర్మం చేస్తాము అని చాలా మంది. అందువల్ల ఈ వేళలో వారిద్దరికీ మనం కృతజ్ఞతాపూర్వకంగా వారికి అనేకానేకమైన కృతజ్ఞతలు చెప్తూ ఇతోధికముగా అమ్మవారి వారి చేత వారిని ముందుంచి మన యొక్క కార్యక్రమాలను చేయించాలి. స్థానంలో పైన 3 కలశాలు ఏర్పాటు చేసి ఉన్నారు. చిట్ట చివరి కలశంలో అనగా నైరుతి మూలలో కూడినటువంటి దక్షిణంలో అమ్మవారు వాణి రూపంలో సరస్వతి రూపంలో ఉంటారు. మధ్య కలశంలో అమ్మవారు దుర్గా స్వరూపంగా చండీ దేవతగా ఉంటారు. పరమగా ఉత్తర వ్యాప్తిగా ఉత్తర వాయువ్యంలో ఉండేటువంటి కలశంలో అమ్మవారు లక్ష్మీ స్వరూపంగా ఉంటారు. ఈ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురికి కూడా ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ ఆచరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరూ కూడా ఆ అర్చన మంగళాన్ని తిరగవలసిగా కోరుతున్నాము. ఓం హిరణ్యవర్ణాం హరిణీం ఈశ్వరే లక్ష్మీం జాతవేదో లక్ష్మీం జాతవేదో జాతవేదో లక్ష్మీవరపగామిని లక్ష్మీ ప్రచోదయాత్ మహాలక్ష్మీ ధ్యాయామి महाकाली महालक्ष्मी महाद्रौपदी त्रिनाथ्यात्रुदेवी सर्वदेवतायै नमः प्राण प्रतिष्ठा परमुहूर्तस्योमुहूर्तो प्राण प्रतिष्ठा प्रकारे अमृतमधुरमेतुं समर्पयामि सर्वोपचारान् समर्पयामि ओम ध्यानम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपादां
भवानी जाने पद्मादरस्थां विकसितवदनां पद्मपत्रायदाक्षी हेमाभां वीरभद्रां कनकदुर्गेवक्त्रां वराङ्गी सर्वालङ्कारयुक्तां सकलमुखजितां भक्तवृन्दां भवानी श्रीविद्यां शान्तमूर्तिं धनदुर्गतां सर्वसम्पद्गुरात्री नवरत्न गजदेव पुष्पसिंहासनमर्पयामि प्रबोधिनी श्रीर्मादेवी गृहदा महाकाली महालक्ष्मी पादयोः पाद्यं समर्पयामि हिरण्यप्राणां ज्वलन्तीं तृप्तां दर्पयन्ती औपचारिक स्नानं समर्पयामि वस्त्रयुक्तं समर्पयामि लक्ष्मी ओम अनुग्रहप्रदाने नमः ओम बुद्धये नमः ओम मघाने नमः ओम हरिवल्लभाने नमः ओम अशोकाने नमः ओम अमृताने नमः ओम दीप्ताने नमः ओम लोकशब्दविलासिने नमः ओम धर्मवराने नमः ओम गरुडाने नमः ओम लोकमात्रे नमः ओम मुक्तिदाने नमः ओम मुक्तहर्ताने नमः ओम भक्ताक्षे नमः ओम भक्तसुन्दरे नमः ओम भक्तोद्भवाने नमः ओम भक्तमुख्ये नमः ओम भक्तप्रियाने नमः ओम रमाने नमः ओम भक्तमालाधराने नमः ओम देव्ये नमः ओम अर्जुन्ये नमः ओम अर्जुन्ये नमः ओम निरन्धाने नमः ओम सुब्रह्मण्ये नमः ओम प्रसादावलोके नमः ओम प्रसादे नमः ओम रमाने नमः ओम चन्द्रवदनाने नमः ओम चन्द्राने नमः ओम चन्द्रमहादुने नमः चतुर्भुजाने नमः चन्द्ररूपाने नमः इन्दिराने नमः चन्द्रशेखराने नमः आत्माजनने नमः पुष्टे नमः शिवाने नमः शिवगर्गे नमः सत्ये नमः युवराज नमः यशोधने नमः पुष्टे नमः दारिद्र्यनाशिने नमः निर्मुष्करणे नमः शान्ताने नमः कृपमालयाम्बराजे नमः श्रीये नमः भास्करजे नमः ब्रह्मराज नमः परानुहाय नमः यशोज्ञे नमः वसुन्धराय नमः पुराणाय नमः हरण्ये नमः हेमारण्ये नमः प्रधानजोगे नमः संघरे नमः केन्द्रोम्याने नमः भक्तराजे नमः सर्वेत्परकानन्दाय नमः परलक्ष्मी नमः सुप्रदाय नमः शिवाय नमः रम्यप्राकाराय नमः सौन्दर्याय नमः विजयाय नमः मंगलाय नमः देव्ये नमः विष्णुवक्षपरत्राय नमः विष्णुवती नमः सोमनाक्षी नमः नारायण भगवत्राय नमः गायत्रीर्थंजन्ये नमः देव्ये नमः सर्वपुत्रवारिणे नमः सर्वदुर्गायै नमः महाकाल्ये नमः ब्रह्मविष्णुशिवात्मकाय नमः प्रकारज्ञानसम्पन्नाय नमः भवनेत्पद्ये नमो नमः महाकाली महालक्ष्मी महादुर्गे त्रिनाथरात्मरूपिणी चण्डिकापरदेव्ये नमः नानाविधब्रह्मपुरुषाक्षरपूजां समर्पयामि पूर्वमाक्षरापयामि सपदमे गृहे देवीं मातरं भजं वासजमे कुले
सूर्य प्रत्यक्ष भजामी पद्ममालिनी अमृत फलवर्गान नैवेद्यान् समर्पयामि चित्रान्न नैवेद्यं समर्पयामि ओम स्वाहा అది మన హోమాన్ని ताम महामहजातवेदो लक्ष्मीमनमयामिनी यस्याम्भिरण्यं प्रभोदङ्गावो राज्योद्भान् विन्देयं पुरुषाणां महाकाली महालक्ष्मी महासरस्वती आत्मश्री दण्डेवरदेवतायै नमः ताम्बूलं समर्पयामि ताम्बूलश्रवणान्तं शुद्धाचमनीयं समर्पयामि मङ्गलनीराजनं दर्शयामि ओम पद्मप्रिये पद्मिनी पद्महस्ते पद्मारवे पद्मराजपात्रे तद्विजय विष्णुमनोरगूढे तत्पादपद्मं मयि सन्निधत्वा पद्मपत्रादिपुरगणसदे पद्मपत्रादिपात्रे प्रियावर्तनाभिस्तरभया गन्धवस्त्रान्तरीया दिव्य मंगलानि नीराजन्मभजामि रक्षान्धारयामि नमस्करोमि माता महाराज्ञे देवताको जय जय ओम यशजि प्रियतो भूत्पादिहुजादात्यमन्नः श्रिय पञ्चदशर्जञ्ज श्रीकामस्रतञ्जपे कर्तमकीर्तिमित्रता पुत्रा स्वयं श्रीदेवी देवता पद्मभूरो पद्माक्षी पद्मसम्भवे अश्वराजितगोधारी धनधारी महाधने पुत्रधनं धान्यं हस्तप्रायाभिगोलधं भवति माता लक्ष्मीनारायण सूर्याभारां प्रियमीत्वरी श्री महालक्ष्मी मुपास्महे धनं भानिद्धनं सूर्योधनं वसु बृहस्पतिर्वरणं धनमस्तुते स्वामी रामचन्द्राद शोभिनी भवन् जगतपञ्जानां भक्तानां द्विजोत्तञ्जमेत् सदा विश्वप्रिये विष्णुमनोरगोले पद्मादपद्मं मयि सन्निधत्स्व गम्भीरावर्तनाभिस्तनभरणविदारुभ्रवस्तात्तरीया नित्योदावद्वास्ताममोदुगृहे धर्ममाङ्गल्ययुक्ता काशीभूतमस्तदेव वनितां लोकैकदीपाङ्कुराम् त्रैलोक्यगम्भीरीं सरसजां वन्दे मुकुन्दप्रिया लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना नमोदर्वदा प्रतिभान्तनेत्रां वदेहमम्बां जगदीश्वरीं त्र्यम्बिके देवी नारायणि नमोऽस्तुते लक्ष्मी प्रचोदयावाणी प्रचोदयावेदान्तेन प्रतिष्ठितः नद्यजपरस्य महेश्वरः महालक्ष्मी महासरस्वत्यात्मक श्रीदण्डेवरदेवतायै नमः समर्पयामि
ప్రసాదం బ్యాగ్ ఉంది తెచ్చాడు పెట్టి ఆ డిక్కీలో आंदोलिकानारोपजामि अध्वानारोपजामि गजानारोपजामि समस्तराजोपचार देवोपचार भक्तिपचार रक्तपचार पूजा समर्पयामि संपूर्णदान्यं मया देवी परिपूर्णं तदस्तुते अनेन चण्डी पूजनेन भगवती धर्मात्मिका प्रसादेन लोकाः समस्ताः सुखिनो भवन्तु।